మహాశివరాత్రి మహాశివుడి కోసం డెడికేట్ చేసే అతి పవిత్రమైన పండుగ. మన అన్ని ఫెస్టివల్స్ లా డేలో కాకుండా మహాశివరాత్రిని నైట్ లో సెలబ్రేట్ చేసుకుంటాం. డీప్ మెడిటేషన్, కాస్మిక్ అవేర్నెస్ అండ్ స్పిరిచువాలిటీ అవేకనింగ్ కోసం. వెల్కమ్ టు అనువాచక. దిస్ ఈజ్ మణిదీప్. శివపురాణం ప్రకారం మహాశివుడు ఈ యూనివర్స్ క్రియేషన్, ప్రిజర్వేషన్, డిస్ట్రక్షన్ ని సింబలైజ్ చేయడానికి ఆనంద తాండవం చేసిన రాత్రిని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం. ఈ శివతాండవంలో ఉన్న మెయిన్ 5 ఆస్పెక్ట్స్ ఏంటంటే సృష్టి, స్థితి, సంహార, తిరోభవ అండ్ అనుగ్రహ. స్కంద పురాణం ప్రకారం మహాశివరాత్రి రోజు మహాశివుడికి పార్వతీదేవికి కళ్యాణం జరుగుతుంది. పార్వతీదేవి చేసిన తపస్సును మెచ్చిన శివుడు పార్వతీదేవిని తన భాగస్వామిగా యాక్సెప్ట్ చేస్తాడు. ఈ కళ్యాణం మనకి శివుడి కాన్షియస్నెస్, పార్వతీదేవి శక్తి కలిసి కాస్మిక్ బ్యాలెన్స్ ని చూపిస్తుంది. చాలా మంది భక్తులు వాళ్ళ మ్యారీడ్ లైఫ్ ని సంతోషంగా, స్పిరిచువాలిటీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మహాశివరాత్రి రోజు శివుడి నుండి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. భగవత్ పురాణం ప్రకారం మరియు విష్ణు పురాణాల ప్రకారం సముద్ర మంథనం టైంలో అందులో నుండి హాలాహలం బయటపడుతుంది. ఈ క్రియేషన్ మొత్తాన్ని, ఈ సృష్టి మొత్తాన్ని నాశనం చేయగల పవర్ ఆ హాలాహలానికి ఉంది. ఈ యూనివర్స్ కి ఎదురయ్యే ప్రమాదం చూడలేక ఆ విషయాన్ని శివుడు తాగుతాడు. పరమశివుడు తాగిన ఆ విషయం తన ఎంటైర్ బాడీలో స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి పార్వతీదేవి శివుడి గొంతు పట్టుకుంటుంది. అప్పుడు ఆ విషయం శివుడి బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా గొంతులోనే ఆగిపోయి గొంతు బ్లూ కలర్ లోకి మారిపోతుంది. అందుకే ఆయన్ని నీలకంఠుడు అని పిలుచుకుంటాం. మహాశివుడు చేసిన ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ గ్రాటిట్యూడ్ తో మనం మహాశివరాత్రి రోజు శివుడిని పూజిస్తాం. శివపురాణం ప్రకారం మహాశివరాత్రికి ఒక కథ ఉంది. గురుద్రుహ అనే ఒక హంటర్ మహాశివరాత్రి రోజు రాత్రిపూట అడవిలో వేట కోసం వెళ్తాడు. యానిమల్స్ ని వేటాడడానికి వాటి కోసం ఎదురు చూస్తూ బిల్వ చెట్టు పైకి ఎక్కి కూర్చుంటాడు. అదే చెట్టు కింద ఒక శివలింగం ఉంటుంది. కానీ ఆ శివలింగాన్ని అతను గమనించలేదు. రాత్రంతా మెలకువ ఉండి ఆ చెట్టుకి ఉన్న బిల్వ పత్రాల్ని ఒక్కొక్కటి కట్ చేస్తూ అతనికి తెలియకుండానే ఒక్కొక్కటి ఆ శివలింగంపై వేస్తూ ఉంటాడు. చెట్టు పైనే ఉంటాడు కాబట్టి ఏం తినకుండానే ఉంటాడు. సో అలా అతనికి తెలియకుండానే నిద్రపోకుండా మెలకువతో ఉండి శివలింగంకి బిల్వపత్రాలు ఆఫర్ చేస్తూ ఏం తినకుండా ఫాస్టింగ్ ఉంటూ శివుడిని పూజిస్తూ మోక్షం పొందుతారు. తనకి తెలియకుండానే శివుడికి చేసిన పూజలో కూడా అతనికి మోక్షం వస్తుంది. ఈ స్టోరీ వల్ల మనకు ఫాస్టింగ్, నైట్ అంతా మెలకువతో చేసే వర్షిప్ అండ్ శివుడికి ఆఫర్ చేసే బిల్వపత్రాల వల్ల శివుడి అనుగ్రహం మనకి ఉంటుంది అని తెలుస్తుంది. ఈ మహాశివరాత్రి మనం శివుడి కోసం మన బాడీ అండ్ మైండ్ ని ప్యూరిటీ చేయడానికి కోసం ఉపవాసం ఉంటూ రాత్రంతా జాగరణ చేస్తూ శివుడి డివైన్ ఎనర్జీ కోసం మెడిటేషన్ చేస్తూ శివలింగానికి నీళ్లు, పాలు, తేనె, పెరుగు, నెయ్యి, బిల్వపత్రాలు అండ్ భస్మంతో అభిషేకం చేస్తూ మహామృత్యుంజయ మంత్రం, శివ పంచాక్షరి మంత్రం, ఓం నమ శివాయ ని చాంట్ చేస్తూ మహాశివరాత్రి కథ వింటూ మనం శివరాత్రిని సెలబ్రేట్ చేసుకుంటాం. లింగ పురాణం ప్రకారం మరియు శివపురాణం ప్రకారం ఒకరోజు బ్రహ్మ అండ్ విష్ణువుకి మధ్య ఎవరు గొప్ప అనే విషయం పైన డిబేట్ స్టార్ట్ అవుతుంది. ఈ సృష్టికర్త నేనే కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మదేవుడు, ఈ సృష్టిని పాలించేది నేనే కాబట్టి నేనే గొప్ప అని విష్ణువు. అదే టైంలో ఒక పిల్లర్ ఆఫ్ లైట్, జ్యోతిర్లింగం కనిపిస్తుంది. ఆ లైట్ పైకి కిందికి ఎండ్ లేకుండా ఫామ్ అయ్యింది. అప్పుడే ఒక డివైన్ వాయిస్ వినిపిస్తుంది, ఎవరైతే దీని బిగినింగ్ అండ్ ఎండ్ ని కనుక్కోగలరో వారే గొప్ప అని. బ్రహ్మ హంసరూపం ధరించి పైకి ఎగిరి జ్యోతిర్లింగం ఎండ్ పాయింట్ ని చూస్తానని వెళ్ళాడు. విష్ణువు వరాహ రూపం ధరించి భూమిని తవ్వి ఆ జ్యోతిర్లింగం బిగినింగ్ ని చూడడానికి వెళ్ళాడు. విష్ణువు ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని రోజులైనా ఆ జ్యోతిర్లింగం బిగినింగ్ ని కనుక్కోలేరు. ఓడిపోయానని ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మ తన గర్వం వల్ల అబద్ధం చెప్పాలి అని డిసైడ్ అవుతాడు. అతనికి ఒక కేతకి పుష్పం దొరుకుతుంది, అంటే లోటస్. ఆ లోటస్ ని పట్టుకొని నేను ఆ జ్యోతిర్లింగం ఎండ్ పాయింట్ వరకు వెళ్ళి ఈ లోటస్ ని తీసుకొచ్చాను అని అబద్ధం చెప్తాడు. అప్పుడు శివుడు ఆ జ్యోతిర్లింగం నుండి బయటకు వచ్చి, నువ్వు అబద్ధం చెప్పావు బ్రహ్మ, అందువల్ల భూలోకంలో నిన్ను ఎవరూ పూజించరు అని శపిస్తాడు. ఆ శాపం వల్లే బ్రహ్మదేవుడి టెంపుల్స్ ఎక్కువగా కనిపించవు. అలాగే కేతకి పుష్పంని శివుడు అర్చన కోసం యూజ్ చేయకూడదు అని శాపం ఇస్తారు. ఈ జ్యోతిర్లింగం కాన్సెప్ట్ మోడర్న్ సైంటిఫిక్ థియరీస్ ఆఫ్ సింగులారిటీ అండ్ బ్లాక్ హోల్స్ ని రిసెంబుల్ చేస్తుంది. బ్లాక్ హోల్స్ ఎలా అయితే ఒక ఫామ్ లేకుండా బౌండ్లెస్ గా ఉంటాయో, జ్యోతిర్లింగం కూడా ఫిజికల్ డైమెన్షన్స్ ఏమీ లేకుండా లిమిట్లెస్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. శివుడి కాస్మిక్ డాన్స్, క్వాంటమ్ ఫిజిక్స్ లోని సబ్ అటామిక్ పార్టికల్స్ మూవ్మెంట్స్ మధ్య ఈక్వేషన్స్ లో చాలా సిమిలారిటీస్ ఉన్నాయని ఎంతో మంది ఫిజిసిస్ట్ చెప్పారు. శివుడిని ఎన్నో పేర్లతో పిలుస్తారు. ప్రతి పేరుకి ఆ దైవిక లక్షణాలు
మరియు యూనిక్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఈ 108 నేమ్స్ వివిధ హిందూ స్క్రిప్చర్స్ లో మెన్షన్ చేసి ఉంది. శివ, మహాదేవ, రుద్ర, శంకర, నీలకంఠ, మహేశ్వర, భోలేనాథ, పశుపతి, శంభు, గంగాధర, త్రయంబక, చంద్రప్రకాశ, నటరాజ, విశ్వనాథ, త్రిలోకనాథ, భైరవ, కపాలిన్, కైలాసనాథ, త్రిపురారి, అర్ధనారీశ్వర, దక్షిణామూర్తి, వృషభవాహన, కృత్తివాసన, అఘోర, మృత్యుంజయ, సదాశివ, గిరీశ, గిరిజాపతి, వేదాంతాసర, జగద్గురు, భూతనాథ, భూతేశ్వర, కైలాసాధిపతి, సర్వ, యోగేశ్వర, సర్వేశ్వర, వచస్పతి, సోమ, ఉమాపతి, మహానిధి, అనంతదృష్టి, ఓంకారేశ్వర, కమలాక్ష, స్వర్గాపవర్గ, భక్తప్రియ, యోగాధ్యక్ష, సహస్రాక్ష, విశాలాక్ష, సిద్ధేశ్వర, లోకనాథ, జగన్నాథ, సర్వాజ్ఞ, పరమాత్మ, పరమేశ్వర, అశుతోష్, మహాయోగి, అమిత్రాజిత్, విశ్వేశ్వర, రవిలోచన, వజ్రహస్త, వజ్రకాయ, విష్ణుక్రాంత, విశ్వతోముఖ, విద్వాత్పతి, మహాకాల, ముఖినాథ, మనోహర, సదాశివ, మహాకైలాస, విశ్వాత్మ, మహారుద్ర, వజ్రదేహ, గౌరీపతి, హిరణ్యగర్భ, లోకత్రయేశ్వర, గుణగ్రహి, భూతపతి, భువనేశ్వర, చిరంతన, కమందలూధర, ధనదీప, సుతంతుజ, నాగభూషణ, లలితేక్ష, తపోమూర్తి, భగీరథీనందన్, వజ్రామణి, గౌరీశంకర, కమలాక్షణ, విశ్వకర్మ, స్థను, శివప్రియ, కరుణామూర్తి, అనంత, అజ, ఉగ్రప్రభు, కళ్యాణేశ్వర, శివరూప, సనాతన, జగత్కారణ, ప్రజాపతి, సురేశ్వర, అజైకాపద, భావ్, ఈశాన, చతుర్ముఖ, యతినాథ్, వామదేవ. శివపురాణం ప్రకారం శివుడు స్వయంభుగా 12 జ్యోతిర్లింగాలుగా అవతరించాడు. ప్రతి జ్యోతిర్లింగం ఆయన కాస్మిక్ పవర్ ని, యూనిక్ ఆస్పెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సోమనాథ్ గుజరాత్, మల్లికార్జున ఆంధ్రప్రదేశ్, మహాకాళేశ్వర్ మధ్యప్రదేశ్, ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్, కేదార్నాథ్ ఉత్తరాఖండ్, భీమాశంకర్ మహారాష్ట్ర, కాశీ విశ్వనాథ్ ఉత్తరప్రదేశ్, త్రయంబకేశ్వర్ మహారాష్ట్ర, వైద్యనాథ్ జార్ఖండ్, నాగేశ్వర్ గుజరాత్, రామేశ్వర్ తమిళనాడు, గ్రీష్ణేశ్వర్ మహారాష్ట్ర. ఈ 12 జ్యోతిర్లింగాలు కేవలం టెంపుల్స్ మాత్రమే కాదు, మన భారతదేశంలో శివుడు కాస్మిక్ పవర్ ని, కాస్మిక్ ప్రజెంట్ ని రిప్రజెంట్ చేసే డివైన్ ఎనర్జీ సెంటర్స్. ప్రతి జ్యోతిర్లింగం ఒక స్పెసిఫిక్ మంత్రాతో, డివైన్ వైబ్రేషన్ తో అసోసియేట్ అవుతూ భక్తులకి స్పిరిచువల్ గ్రోత్, హీలింగ్ అండ్ మోక్షాన్ని గెయిన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. శివపురాణం ప్రకారం ఈ 12 జ్యోతిర్లింగాలు 12 జోడియాక్ సైన్స్ తో కరెస్పాండ్ అవుతాయి, స్పిరిచువల్ అండ్ ఫిజికల్ వరల్డ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. శివుడు డిస్టోవర్ మాత్రమే కాదు, సుప్రీం టీచర్ కూడా. ఆది గురువు, అల్టిమేట్ ట్రూత్స్ ఆఫ్ లైఫ్, కాన్షియస్నెస్ అండ్ లిబరేషన్ ని టీచ్ చేస్తాడు. శివుడి విజ్డమ్ డిఫరెంట్ హిందూ స్క్రిప్చర్స్ లో స్ప్రెడ్ అయింది, ఇంక్లూడింగ్ వేదాస్, ఉపనిషత్స్, శివపురాణం, తంత్రాస్ అండ్ టీచింగ్స్ ఆఫ్ దక్షిణామూర్తి. శివుడి టీచింగ్స్ మనకి ధర్మానికి, జ్ఞానానికి, భక్తికి అండ్ మోక్షానికి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాయి. హ్యాపీ మహాశివరాత్రి టు ఎవ్రీవన్. మహాశివరాత్రి గురించి, మహాశివుడి గురించి నేను చేసిన ఈ ప్రయత్నం మీకు నచ్చితే ఈ వీడియోని మీ వాళ్ళతో షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తూ నాకు సపోర్ట్ అందించండి. మీరు ఏదైనా టాపిక్ పైన మాట్లాడమని నాకు కామెంట్స్లో లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి మీ ఐడియాస్ నాతో చెప్పండి. ఆ టాపిక్స్ పైన రీసెర్చ్ చేసి వీడియోస్ రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనువచక అండ్ money_AMD_. థ్యాంక్ యూ. హర హర మహాదేవ.